తీశారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం చూడండి. ఉమ్, ఉమ్. ఈ మాట అందరూ చూడండి. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అని రాయబడింది. తర్వాత 14వ వచనం చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. 7వ వచనాన్ని కూడా చదువుదాం చూడండి. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ వాక్యం వినడానికి మీ పాద సన్నిధిలోనికి వచ్చామయ్యా. మీరు మాతో మాట్లాడండి. కలవరంలో ఉన్న మా హృదయాలకు ఆదరణ, లోక మాయలో ఏమాత్రం పడిపోకుండా ఎప్పటికప్పటికి నీ హెచ్చరికను మాకు అనుగ్రహిస్తూ జీవాన్ని హత్తుకునేవారుగా, స్వాస్యాన్ని అనుభవించే ప్రియులుగా మమ్మల్ని ఎప్పటికప్పటికి మీరు దిద్దుమని, వృద్ధి కలగజేయవాడు నీవే గనక నీ వైపు చూస్తూ ముందు కొనసాగిపోయే కృప నీ బిడ్డలుగా మాకు అందరికి దయచేయమని, వచ్చి నీ ప్రజలందరినీ మీ కృపలో భద్రం చేయండి. విత్తబడుతున్న వాక్యాన్ని ఏమాత్రం వారు నిర్లక్ష్యంగా వినక, అజాగ్రత్తగా వినక, ప్రతి మాటను పట్టుకొని విశ్వాసంతో మాట్లాడుతూ వారు పొందుకోవలసిన మేలు, ఆ నెమ్మది, ఆ సమాధానం నీ బిడ్డలందరూ అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఏం రాయబడిందంటే మనం చదివాం. 8వ వచనంలో తాను చేసిన కష్టము కొలది జీతమును ఒక రోజున ఏం చేస్తాం? ఖచ్చితంగా పుచ్చుకుంటాం. కష్టము కొలది ఒక రోజున ఏం తీసుకుంటాం? జీతం తీసుకుంటాం. మనం ఇక్కడ ఈ స్థలంలో గత కొన్ని దినాలుగా సంఘం ఒక రోజున తీర్పులో నిలబడుతుందని, వెలుపట ఉన్న వారికి కూడా తీర్పు ఉందని, వెలుపట ఉన్నవారు అని అంటే అవిశ్వాసులని, లోకంలో ఉన్నవారని, వారికి తీర్పు ఉంది. సంఘానికి కూడా ఏముంది? తీర్పు ఉంది. సంఘానికి తీర్పు తీరుస్తాడు. ఎవరు తీర్పు తీరుస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలా తీర్పు తీరుస్తాడు? తండ్రిగా తీరుస్తాడు. ఏమని మనల్ని పిలుస్తాడు? కుమారులారా అని పిలుస్తాడు. కుమారులారా అని పిలిచి మనల్ని ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది అడుగుతాడు. ఎంత కష్టపడ్డావు, ఎంత ప్రయాసపడ్డావు అని ఒక రోజున ప్రభు మనల్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న ఏమాత్రం పక్షపాతం లేకుండా ప్రభు అడుగుతాడు. పక్షపాతం అని అంటే ఈ వ్యక్తిని అడగాలి, ఈ వ్యక్తిని అడగకూడదు అని పక్షపాతం ఏమి ఉండదు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని ఒక రోజు అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, ఎంత కష్టపడ్డావు అనేది ఖచ్చితంగా ప్రభు అడుగుతాడు. ఎంత కష్టపడ్డావు అనే ప్రశ్న పరలోకం వెళ్ళడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు అని అడగడు. ఎందుకంటే పరలోకం అనేది మన ప్రయాస మీద ఆధారపడలేదు. పరలోకం అనేది మన కష్టం మీద ఆధారపడి లేదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, పరలోకం వెళ్ళాలంటే నిజంగా చాలా కష్టపడాలండి అని అంటున్నారు. పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టపడాలండి, చాలా చెమటోర్చాలి, అవసరమైతే లాజరు వలె కుష్ఠరోగానికి గురైపోయినా కానీ పర్వాలేదు, అవసరమైతే బర్నబా లాగా సమస్తాన్ని వదిలిపెట్టేసినా పర్వాలేదు, అయితే అవసరమైతే హతసాక్షిగానైనా అయిపోవాలి, ఎంత ఉన్నదండి, ఎంత చేస్తేనే కానీ ఎవరు పరలోకానికి వెళ్ళరండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అనేదే వాస్తవం అయితే, ఒకవేళ హతసాక్షిగా మనం మరణిస్తేనే పరలోకానికి వెళ్తాం, సమస్తం కోల్పోతేనే పరలోకానికి వెళ్తాం, మనం ఏదో ప్రయాసపడితేనే పరలోకానికి వెళ్తాం,
మనం ఏదో క్రియ చేస్తేనే పరలోకం వెళ్తాం అనేదే కానీ ఒకవేళ నిజమైతే, పరలోకం నుండి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పక్షమున మనందరి పాపముల కొరకు ఆయన చనిపోవడం అనేది ఏమవుతుంది? అప్పుడు నిష్ప్రయోజనం అవుతుంది కదా. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మనం చేసేదాన్ని బట్టి మనం పరలోకం వెళ్ళగలిగితే, మనం చేసేదాన్ని బట్టి ఒకవేళ మనం నీతిమంతులు అవ్వగలిగితే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా అంటే 10 ఆజ్ఞలు నెరవేర్చడం ద్వారా ఒకవేళ నీతిమంతులే కానీ అవ్వగలిగితే, యేసుప్రభు ఈ లోకానికి రావడం, ఆయన సిలువలో చనిపోవడం, ఆయన రక్తం కార్చడం, ఇదంతా ఏమవుతుంది? అప్పుడు నిష్ప్రయోజనం అవుతుంది. అది వాక్యమే చెప్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరైనా ఒకవేళ నీతిమంతులుగా తీర్చబడితే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోవట నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటంటే వేస్ట్, ఉపయోగం లేనిది. ఎప్పుడు ఒక వ్యక్తి తాను చేసే క్రియలు బట్టే కానీ పరలోకం వెళ్ళగలిగితే, యేసుప్రభు ఈ లోకానికి రావడం అనేది ఉపయోగం లేదు. కాబట్టి ఏ నరుడు ఎక్కడికి వెళ్ళలేడు? పరలోకానికి వెళ్ళలేడు. పరలోకానికి వెళ్ళలేడుగా ఉన్నాడు కాబట్టే పరలోకం నుండి యేసుప్రభు ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. కష్టపడితే పరలోకం అనేది చాలా తప్పు. కష్టపడితే పరలోకం వస్తుంది అనేది చాలా తప్పు. కానీ వినండి, కష్టపడితే బహుమానం ఉన్నది అన్నది మాత్రం 100% వాస్తవం. అర్థమైందండి? కష్టానికి బహుమానం ఉన్నదన్నది వాస్తవం, కష్టపడిన దానికి జీతం ఉన్నదన్నది వాస్తవం. కానీ కష్టపడితేనే పరలోకం వస్తుంది అనేది మాత్రం చాలా అబద్ధం, పెద్ద అబద్ధం అది. అసలు ఆ అబద్ధం ఎంత అబద్ధం అంటే, అసలు బైబిల్ గ్రంథానికి వేరుగా ఉన్న మాట, విరుద్ధమైన మాట. ఇలా చెప్పొచ్చు, దేవుని సంకల్పానికే విరుద్ధమైన మాట. ఎందుకు? అసలు దేవుని సంకల్పంలో ఉన్నదేంటి? దేవుని సంకల్పంలో ఉన్నదేంటి? దేవుని ఉద్దేశంలో ఉన్నది ఏంటంటే, ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, ఆ దేవుని సంకల్పము క్రియల మూలమైనది కాదు. దేవుని స్తోత్రం. దేవుని సంకల్పం ఏం కాదు? క్రియల మూలమైనది కాదు అన్నాడు. మరి దేవుని సంకల్పం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని సంకల్పం ఏం కాదమ్మా? క్రియల మూలము కాదు. మరి దేవుని సంకల్పం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నమ్ము వారిని రక్షించుట దేవుని సంకల్పం. ప్రభు స్తోత్రం. అందరూ అటు ఇటు ఎవరు తిరగొద్దు దయచేసి. వాక్యం మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్పం ఏం కాదు? క్రియల మూలమైనది కాదు. దేవుని సంకల్పం ఏంటి? నమ్మువారు విశ్వాసం ఉంచితే వారికి ఏం కలుగుతుంది? రక్షణ. విశ్వాసం ఉంచితే చాలు నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం ఉంచితే చాలు పరిశుద్ధులుగా చేయబడతారు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, కర్మ ద్వారా నీతిని వెతకాలనుకుంటున్నారు. కర్మ ద్వారా నీతి అంటే అర్థం ఏంటంటే, తాము చేసే క్రియలు బట్టి నీతిమంతులు అవ్వాలి అనుకుంటున్నారు. ఒకవేళ నేను ఎలా అంటున్నాను, కర్మ ద్వారా నీతిమంతులైతే యేసుప్రభు శిలువ యాగమే అవసరం లేదు. ఒకవేళ కర్మ ద్వారానే కానీ మనుషుడు పరలోకం వెళ్తే యేసుప్రభు శిలువ యాగమే అవసరం లేదు. కాబట్టి దేవుని సంకల్పం ఏంటి? క్రియల మూలమైంది కాదు. దేవుని సంకల్పం ఏంటి? నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అంటే రక్షణ ఎలా కలుగుతుందంటే ఇలా చెప్పాలి, మనం కంఠాబద్ధంగా చెప్పచ్చు. ఏమన్నది తెలుసా? యేసుప్రభుని నమ్మితే చాలండి రక్షణ కలుగుతుందని చెప్పాలి. యేసుప్రభుని నమ్మితే చాలండి పరలోకం వెళ్తామని చెప్పాలి. యేసుప్రభుని నమ్మితే చాలండి నిత్య నరకము నుండి తప్పించబడతామని చెప్పాలి. యేసుప్రభుని నమ్మితే చాలండి మనం నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పాలి. అంతేగాని కష్టపడితేనే కానీ పరలోకం రాదండి, ప్రయాసపడితేనే కానీ పరలోకం రాదండి అనేది అబద్ధం. అప్పుడు ఇలాగ అంటారు, మరి అంటే ప్రయాసపడద్దండి అని అంటే ప్రయాస ఉంది. ఆ ప్రయాస వల్ల కలిగేది పరలోకం కాదు, ఆ ప్రయాస వల్ల కలిగేది బహుమానం. ఆ ప్రయాస వల్ల కలిగేది ఏంటి? జీతం. మనం జీతం కొరకు ప్రయాసపడాలి తప్ప పరలోకం కొరకు మనం ప్రయాస కాదు. మీకు మాట చెప్తాను. ఒకవేళ యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనందరం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పరిశుద్ధులు అవుతున్నాం.
నిర్దోషులం అవుతున్నాం. దేవునితో మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది, సంబంధం కలుగుతుంది. ఆ సంబంధం ఏ సంబంధం? తండ్రి కుమారుల సంబంధం. చెప్పండి, ఏ సంబంధం అది? తండ్రి కుమారుల సంబంధం. ఇప్పుడు నేను ఎలా అంటున్నాను, దేవుడు నువ్వు మంచిగా బ్రతికితే నువ్వు నా కుమారుడు అవుతావు అని అన్నాడు అనుకున్నప్పుడు దేవుడు ఏమవుతాడో తెలుసా? పక్షపాత అవుతాడు. సంకల్పానికి విరుద్ధంగా ఆయన నడిచిన వాడు అవుతాడు. ఎందుకంటే నమ్మితే రక్షణ ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? నమ్మితే నీతిమంతులుగా చేస్తాడు. నమ్మితే నీతిమంతులుగా చేస్తున్నాడు అంటే నీతిని ఎలాగిస్తున్నాడు ఇప్పుడు దేవుడు? చెప్పాలి. ఉచితంగా ఇస్తున్నాడు. ఫ్రీ అనండి, ఫ్రీ, ఉచితం. దీన్ని ఇలా అన్నాడు బైబిల్లో, రోమపత్రిక 5:17 ఏమన్నాడంటే నీతి దానము అని అన్నాడు. చెప్పండి, ఏ దానం ఇది? నీతిని దానము. దానము అనే పదం ఎవరికి వాడతారు? దానం అనే పదం ఎవరెవరికి వాడతారు? ఇప్పుడు నతానేలు గారు భూమి అమ్ముతున్నారు, 5 ఎకరాల భూమి అమ్ముతున్నారు. పక్కనే పరమానందం గారికి అమ్ముతున్నారు. పరమానందం గారికి అమ్ముతున్నప్పుడు దానా పట్ట రాస్తానని అంటారా? అనరు. కానీ అదే నతానేలు గారు వాళ్ళ అబ్బాయికి రాస్తే ఏమని రాస్తారు? రిజిస్ట్రేషన్ చేస్తున్నానంటే కుదురుతుందా? అప్పుడు ఏమన్నాలి? దానా పట్ట రాస్తున్నానని చెప్పాలి. దానము అనేది తండ్రికి కుమారుడికి ఇచ్చేది దానం. కాబట్టి దేవుడు మనతో ఎలా ఉండాలనుకున్నాడు? తండ్రిగా ఉండాలనుకున్నాడు. మనల్ని ఏం చేసుకోవాలనుకున్నాడు? ఆయన కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. ఈ ఉద్దేశం ఎప్పుడుది? అబ్బా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఈ మాట అందరూ చూడండి. యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండాలని దేవుని స్తోత్రం. ఎప్పుడు అంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎలా చేయాలనుకున్నాడు? కుమారులానండి, కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. కుమారులుగా చేసుకోవాలనుకున్నాడంటే మనకు ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? తండ్రిగా ఉండాలనుకున్నాడు. మనల్ని ఎలా చేసుకోవాలనుకున్నాడు? కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. మరి కుమారులుగా చేసుకోవాలంటే మరి ఇప్పుడు నీతిని ఆయన ఎలాగివ్వాలి? మనకి దానంగా ఇవ్వాలి. దానా పట్ట ఎప్పుడు రాస్తాం? తండ్రి కుమారుల బంధంలోనే దానా పట్ట వస్తుంది. అలాగే దేవుడు మనకి తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఆయన మనలను కుమారులుగా చేసుకోవాలనుకున్నాడు. అందుకే నీతిని ఏం చేశాడు? ఆయన దానంగా ఇచ్చాడు. కానీ ఆయన జీతంగా ఇవ్వలేదు. ఒకవేళ నీతిని గాన మనకి జీతంగా ఇచ్చాడు అనుకోండి, అంటే మన క్రియలు చేస్తే, మన ప్రయాసపడితే, మన కష్టపడితే దేవుడు నీతిని మనకి జీతంగా ఇచ్చాడు అనుకోండి, జీతం ఎవరెవరికి ఇస్తారు? జీతం యజమానుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? కూలివానికి ఇస్తాడు. అర్థమైందా? యజమానుడు ఎవరికి ఇస్తాడు? కూలివానికి ఇస్తాడు. ఒకవేళ దేవుడు నువ్వు నీతి క్రియలు చెయ్యి, 10 ఆజ్ఞలు నెరవేర్చు, నువ్వు మంచి క్రియలు చెయ్యి, ప్రయాసపడు, అప్పుడు నేను నీకు నీతినిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ నీతి ఏమవుతుంది? జీతం అవుతుంది. జీతం అయిందంటే అప్పుడు ఆయన మనకి ఏమయ్యాడు? యజమానుడు అయ్యాడు. మనం ఏమయ్యాం? కూలివాడు అయ్యాం. మరి అప్పుడు దేవుని సంకల్పం వేరు కదా? అసలు దేవుని సంకల్పం ఏంటి? జగత్ పునాది వేయబడక ముందే మనలందరినీ క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. కాబట్టి నీతిని మనకు దానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక మతం అని అనుకుంటారు. వినండి, క్రైస్తవ్యం అనేది మతం కాదు. ఎందుకు మతం కాదంటే అసలు జగత్ పునాది వేయబడక ముందు నుంచే ఉన్నది ధర్మం ఏంటంటే వినడం, విశ్వసించటం, మూడోది మాట్లాడడం. చెప్పండి, ఏంటి? వినడం, విశ్వసించటం, మాట్లాడడం. ఇదే క్రైస్తవ్యం. కానీ ప్రతి మతంలో ఉండేది ఏంటి చెప్పనా? వినడం, ఆచరించటం. వినాలి, ఆచరించాలి. కానీ క్రైస్తవ్యం అనేది ఆచరించేది కాదు, వినడం, విశ్వసించడం, మాట్లాడడం. ఒక మాటలో చెప్తాను, ఒకవేళ ఆచరించడమే సంకల్పం అయితే ఆచరించడానికి జగత్ పునాది వేయబడక ముందు ఎవరు ఉండాలి? ఆచరించే మనుషులు ఉండాలి. కానీ జగత్ పునాది వేయబడక ముందు ఎవరు లేరు? మనుషులు లేరు. అంటే క్రైస్తవ్యం అనేది ఎప్పటి నుంచి ఉంది? జగత్ పునాది వేయబడక ముందే ఉంది. అంటే ఈ యొక్క ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది?
జగత్ పునాది వేయబడక ముందే ఉంచే ఉంది. అన్ని మతాలు ఎప్పుడు వచ్చాయి? మనుషుడు పుట్టిన తర్వాత వచ్చాయి. ఎందుకు? మేలు చేస్తే మేలు జరుగుతుంది, నువ్వేదో ఇస్తే మేలు జరుగుతుంది, క్రియ చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. చేస్తే అంటే చెయ్యాలంటే నరుడు అనేవాడు ఉండాలి కదా. మరి నరుడు అనేవాడు ఎప్పుడొచ్చాడు? జగత్ పునాది వేయబడిన తర్వాత వచ్చాడు. కానీ వినడం, విశ్వసించడం, ఆమేనని పలకడం అనేది దేవుని స్వభావం. అది దేవుడు ఎప్పుడున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే ఉన్నాడు. అంటే క్రైస్తవం ఎప్పుడుంది? జగత్ పునాది వేయబడక ముందే ఉంది. 2000 సంవత్సరాల తర్వాత వచ్చిందని అంటారు, అది తప్పు. క్రైస్తవ్యం అనేది 2000 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. మేమైతే ఎప్పటి నుంచో ఉన్నామంటారు. ఎప్పటి నుంచో ఉన్నామని అంటే అసలు ఎప్పటి నుంచో ఉన్న ధర్మం ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. అదే చెప్పాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 14 వచనం చూడండి. అందరూ జాగ్రత్త వినండి. ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు ఖచ్చితంగా ఈ రాత్రి. ప్రభు మీతో మాట్లాడతారు. ద్వితీయోపదేశకాండం. జాన్ అక్కడ రాజు ఉన్నాడా? సార్ ఫోన్ చేయ రాజు. కార్తీక్ ఉన్నాడు అక్కడ? ఉండరు. వెంకటలక్ష్మి ఏది? దివ్య ఏది? రాలేదా? ఇంటికాడ ఉంటున్నారు ఏంటి? దివ్య రాసుకుంటుంది, మరి వెంకటలక్ష్మి ఏం చేస్తుంది? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11 వచ్చింది. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు ఇది కఠినమైంది కాదు అని అన్నాడు. ఇది మతం అన్నాడా, ధర్మం అన్నాడా? ధర్మం. ఈ ధర్మం గ్రహించుటకు కఠినమైంది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొనినట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. 13వ వచనం. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకొనేలా అది సముద్రపు అద్దర్ను మించినది కాదు. మరి అది ఎక్కడ ఉంది? 14వ వచనం మాట చూడండి. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది, నీ హృదయమందు ఉంది, నీ నోటినందు. అంటే అర్థం ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. మీకు మాట చెప్తాను. అసలు మీరు అందరూ యేసుప్రభుని అంగీకరించడానికి, యేసుప్రభు ద్వారా మీరు అందరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, ప్రభుని అంగీకరించారు కదా, పరలోకంలో కూర్చున్నారు కదా, దేవుని పిల్లలయ్యారు కదా. మీరు ఏం చేశారు చెప్పండి. నేను రెండు కొంచాలు సేన అమ్మేశానండి దేవుని కుమారులు అవడానికి అని ఏం చెప్పగలరా? నేను 2 సెంట్లు స్థలం అమ్మేశానని ఏం చెప్పగలమా? చెప్పడానికి ఏమి లేదు. ఎందుకంటే అసలు మన దేవుని బిడ్డలం అవడానికి, దేవుని కుమారులు అవడానికి, నీతిమంతులు అవడానికి, పరిశుద్ధులు అవడానికి, పరలోకంలో కూర్చోడానికి మనం చేసిన పని ఏంటి? మొట్టమొదటి వినండి. సువార్తను విన్నాం. చెప్పండి, ఏం చేసాం? విన్నాం. విన్నదాన్ని ఏం చేసాం? విశ్వసించాం. విశ్వసించిన దాన్ని ఏం చేసాం? నోటితో మాట్లాడడం. దేవునికి స్తోత్రం. అంటే వినడం, చెప్పండి, 2 విశ్వసించడం, 3 మాట్లాడడం. ఇదే మనం చేసిన పని. రోమపత్రిక 10వ అధ్యాయం. మీలో రక్షణ తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ తీర్మానం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. రక్షణ తీర్మానం తీసుకున్నప్పుడు ఏ అధ్యాయం చదివిస్తారు? ఏ అధ్యాయం చదివించాను నేను? రోమపత్రిక. వెరీ గుడ్. శ్రీశాన్ ప్రభు దీవించిన గాక. రోమపత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. కాగా వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. వినుట క్రీస్తు గూర్చిన మాట వల్ల కలుగుతుంది. అంటే మొదట ఏం చేయాలి? వినాలి. చెప్పండి, ఏం చేయాలి? వినాలి. తర్వాత 10వ వచనం. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి. అంటే వినడం. చెప్పండి, 2వది విశ్వసించడం. తర్వాత 9వ వచనం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం. 3 చెప్పు ఉన్నాయి చూడండి. 1 వినడం, 2 విశ్వసించడం, 3 మాట్లాడడం. విన్నాం, విశ్వసించాం, మాట్లాడడం. అందుకే మనం అందరం రక్షించబడ్డాం. విన్నాం, విశ్వసించాం కనుక మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీలో ఇంకెవరికైనా దయచేసి వినండి.
నేను ఇంకా రక్షణ పొందాను లేదా అని అనుమానం నాకు ఉందండి అని అంటే దయచేసి కూడిక అయిపోయిన తర్వాత కలవండి. అనుమానం ఉంది అని అంటే, లేదండి ఖచ్చితంగా నాకు ఆ నిశ్చయిత ఉంది, నేను ప్రభుని అంగీకరించాను, నేను విన్నాను, విశ్వసించాను, నోటితో ఒప్పుకున్నాను, నాకు రక్షణ ఉంది అని నాకు నిశ్చయిత ఉందన్న వాళ్ళు దేవుని స్తోత్రం. ఒకవేళ నాకు ఆ నిశ్చయిత లేదండి అని అంటే తప్పనిసరిగా కలవండి. ఖచ్చితంగా మీకు ఈ కూడిక అయిపోయిన తర్వాత రక్షణ తీర్మానం చేయిస్తాం. కాబట్టి వినడం, విశ్వసించడం, మాట్లాడడం, దీన్ని ఏమన్నాడు? మతం అన్నాడా, ధర్మం అన్నాడా? ధర్మం. ఈ ధర్మం ఎప్పటి నుంచి ఉంది? జగత్ పునాది వేయబడక ముందే ఉంది. కాబట్టి వినండి, వినడం, విశ్వసించడం, మాట్లాడడం అనేది క్రైస్తవ్యం. వినడం, విశ్వసించడం అనేది ధర్మం. వినడం, విశ్వసించడం అనేది జగత్ పునాది వేయబడక ముందే ఉన్న దేవుని సంకల్పం. అర్థమవుతుందా? దీన్ని పౌలు గారు ఏం చెప్పారంటే, పౌలు గారు వేసిన పునాది అని చెప్పారు. ఏమన్నారు దీన్ని? పునాది. వినడం, విశ్వసించడం, మాట్లాడడం అనేది ఏంటి? పునాది అనండి. పునాది. ఇప్పుడు నేను ఇలా మాట చెప్తాను. పునాది ఎలాగే వేసాము, ఇల్లు అలాగే కట్టాలి. అంతేగాని పునాది ఒక చోట ఇల్లు ఒక చోట కడతారా? కట్టరు. పునాది ఏ లెవెల్ వేసారో దాని ప్రకారంగా నీ ఇల్లు కట్టాలి. ఇప్పుడు పునాది ఏంటి మనకి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. మరి మతం ఏంటి? వినడం, చేయడం. చెప్పాలి అందరూ. మతం ఏంటి? వినడం, చేయడం. క్రైస్తవ్యం ఏంటి? విశ్వాసం ఏంటి? సంకల్పం ఏంటి? పునాది ఏంటంటే వినడం, విశ్వసించడం, మాట్లాడడం. ఇది పునాది. మతం ఏం చెప్తుందంటే నువ్వు వినాలి, ఆచరించాలి. అంటే నువ్వు వినాలి, చెయ్యాలి. దీని ఏ విధంగా పునాది అంటే ఇది, మతం అంటే వినడం, చేయడం. కాబట్టి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు దేవునికి స్తోత్రం. ఆ మాట మరలా చదవండి. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారాలని చెప్పండి. అంగీకరించిన విధముగా వేరుపారాలి. ఈ మాట చెప్పండి. అంగీకరించిన విధముగా వేరుపారాలి అంటే చెప్పండి, దాని అర్థం ఏంటి? అది దేవునికి స్తోత్రం. ప్రభు దీవించును గాక. ఎవరిని? దేవుని స్తోత్రం. అంగీకరించిన విధంగా వేరుపారడం అంటే అర్థం ఏంటి? మనకు రక్షణ ఎలా కలిగిందో చెప్పండి. రక్షణ తర్వాత ఏముంది? రక్షణ పొందిన వారందరికీ ఏముంది? కొనసాగింపు ఉంది. రక్షణ పొందిన వారందరికీ ఏముంది? కొనసాగింపు ఉంది. నీతిమంతులందరికీ ఏముంది? జీవితం ఉంది. కుమారులందరికీ ఏముంది? వారసత్వం ఉంది. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే పునాది ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. దేవుని సంకల్పం ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. ధర్మం ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. ఇప్పుడు ఇలా విన్నాం, విశ్వసించాం, మాట్లాడడం. కాబట్టి మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకుంటే అయిపోయిందా? అమ్మా చెప్పాలి. రక్షణ పొందుకుంటే అయిపోయిందా? అవలా. రక్షణ అనేది పునాది. ఇప్పుడు మనం వేరుపారాలి. కొనసాగింపు అని అంటారు. కొనసాగింపు, కొనసాగాలి. రక్షణ పొందుకున్నాం, కొనసాగాలి. అర్థమైందా? సంఘంలో చేర్చబడ్డాం, కొనసాగాలి. కాబట్టి వినండి, ఎలా మనం రక్షించబడ్డామో, రక్షణకి ఏ కొలమానమో, రక్షణకి ఏ ధర్మం అయితే ఉపయోగించామో, కొనసాగింపు కూడా అదే ధర్మం. ఇప్పుడు రక్షణ అనేది ఎలా కలిగింది? విన్నాం, విశ్వసించాం, మాట్లాడి. ఇప్పుడు కొనసాగింపు ఎలా కలుగుతుంది? వినాలి, విశ్వసించాలి, మాట్లాడాలి. అదే కొనసాగింపు. ఇప్పుడు ఈ పునాది కాకుండా రక్షణకేమో వినడం, విశ్వసించడం అనేది పునాది వేసి, ఇప్పుడు కొనసాగింపుకి వినాలి, చెయ్యాలి అనే దాన్ని తీసుకొచ్చామనుకోండి. అప్పుడు ఏమైంది? రక్షణకేమో చెప్పండి ఒక పునాది, కొనసాగింపుకేమో మరొక పునాది. అంటే పునాది మీద కట్టామా, పునాది కాకుండా వేరే పునాది వేసామా? నాకు అర్థమైంది అన్న దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం అవ్వలేదు అన్న వాళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తాను, అర్థం అవ్వలేదు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే చేయత్తారు మీరు, నిజంగా మహా మేధావులు. ఇప్పుడు
రక్షణ అనేది ఎలా కలిగింది? నీతి అనేది ఎలా కలిగింది? ఎలా రక్షించబడ్డాం? ఎలా దేవుని పిల్లలమయ్యాం అని అంటే విన్నాం, విశ్వసించాం, మాట్లాడగానే మనకి ఏం కలిగింది? యేసు ప్రభువు నోటితో ఒప్పుకున్నాం, సువార్తను విన్నాం, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు హృదయమందు, విశ్వసించాం, యేసు ప్రభువు నోటితో ఒప్పుకోగానే మనకి రక్షణ కలిగింది, నీతి కలిగింది. ఇప్పుడు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎలా అంగీకరించబడ్డావో అదే విధంగా వేరుపారాలి. అంటే రక్షణకి ఏ కొలమానమో కొనసాగింపుకు కూడా అదే కొలమానం అని చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు రక్షణకేమో వినండి, విశ్వసించండి, మాట్లాడండి, మీకు రక్షణ కలుగుతుందని చెప్పి, ఇప్పుడు కొనసాగింపుకేమో వినాలి, నువ్వు చెయ్యాలి, వినాలి, నువ్వు పాటించాలి అని చెప్తే ఈ వేసిన పునాదికి మరొక పునాది వేస్తున్నామా? సేమ్ అదే పునాది వేస్తున్నామా? ఈ పునాదిలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసామంటే వేరొక పునాది వేసాం. అర్థమైందా? ఇంతకీ ఈ పునాది వేసింది ఎవరు? ఇలా అన్నాడు, శిల్పకారుని వలె నేర్పరి వలె నేను పునాది వేసి తిని అని అన్నాడు. చూడండి కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు వేసిన పునాది మీదే కట్టాలి సంఘాలు. పౌలు గారు వేసిన పునాది ఏంటి? వినుట, విశ్వసించుట, మాట్లాడుట. ఇది పునాది. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఈ పునాది మీద ఏం చేయాలి? ఈ పునాది మీద కట్టాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. 11వ వచనం చెప్పాడు చూడండి, వేయబడినది తప్ప మరి ఒక పునాది వేయకూడదు అన్నాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది వేయకూడదు అని అన్నాడు. ఇంతకు వేయబడిన పునాది ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. ఇప్పుడు మరొక పునాది ఏంటి? వినడం, ఆచరించాలి, వినడం, చెయ్యాలి. దీన్ని ఏమంటారంటే బతము అని అంటారు. అంటే అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. యేసు ప్రభువుని నమ్మినప్పుడు నువ్వు 10 ఆజ్ఞలు నెరవేరిస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు అని చెప్తే ఎంతమంది నీతిమంతులు అవుతారు? 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తేనే పరలోకం వెళ్తావు అని చెప్తే ఎంతమంది పరలోకం వెళ్తారు? ఎవరి వల్ల అవ్వదు. ఏ నరుడు వల్ల కూడా జరగని పని. యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు ఇన్సర్ట్ చేసుకొని పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. వచ్చి యేసుప్రభు దగ్గర పాదాల మీద పడిపోయి ఏమన్నాడు తెలుసా? పరలోకం వెళ్ళడానికి, నిత్యజీవం వెళ్ళడానికి నేనేం చేయాలి ప్రభు అని అడిగాడు. వాస్తవానికి పరలోకం వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అని అన్నాడని ఆల్రెడీ యేసుప్రభు హృదయ రహస్యంలో ఎరిగిన వాడు కాబట్టి అతను హృదయ కాఠిన్యతను ఎరిగేలా అన్నాడు. పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలని అడుగుతున్నా కదా, వెళ్ళి 10 ఆజ్ఞలు పాటించని చెప్పాడు. 10 ఆజ్ఞలు పాటించని చెప్పగానే ఆ వ్యక్తి ఏమన్నాడు? ఇవి ఆల్రెడీ నేను బాల్యంలో నుంచే పాటిస్తున్నాను అన్నాడు. మరి బాల్యంలో నుంచి పాటిస్తున్నాను అన్నవాడు పరలోకం వెళ్తాడు వెళ్ళడా? మరి ఎందుకు డౌట్ వచ్చింది ఇతనికి? మరి బాల్యం నుంచే నేను చేసేస్తున్నాను అన్నవాడికి మరి డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఇతను తెలుసు బాల్యం నుంచే చేసేస్తున్నాను అన్నాడు, కానీ ఎక్కడో ఒకక్కడ నేను తప్పిపోతున్నానని అతనికి తెలుసు. ఒక మాట అడుగుతాను, 10 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టు? ఒక్కటి తప్పిపోయినా తప్పిపోయినట్టే. కాబట్టి 10 ఆజ్ఞలు నెరవేర్చి నీతిమంతుడవి పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. ఇది ఎవరి వల్ల జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతి నరుని శరీరంలో పాప నియమం ఉంది. పాప నియమం ఉన్న ఈ శరీరంతో 10 ఆజ్ఞలు నెరవేర్చి ఎవడు ఎప్పటికి నీతిమంతుడు కాలేడు. అందుకే యేసుప్రభు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే ప్రతి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. కాబట్టి 10 ఆజ్ఞలు బట్టి నీతిమంతుడు అయ్యాడా? అవ్వలేడు. అంటే ఏ నరుడు 10 ఆజ్ఞలు బట్టి ఏం కాలేడు? నీతిమంతుడు కాలేడు. మరి కొనసాగింపుకి వచ్చినప్పుడు ఏమంటారు అంటే నువ్వు ఖచ్చితంగా 10 ఆజ్ఞలు ఏం చేయాలి? పాటించాలి. 10 ఆజ్ఞలు పాటిస్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు మరలా పరలోకం వెళ్తావు. అసలు యేసుప్రభు విశ్వసించినప్పుడు ఒక విశ్వాసం ఏమయ్యాడు? పరలోకంలో కూర్చున్నాడు. దేవునికి ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. ఇప్పుడు కొనసాగింపుకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదిగో నువ్వు ఇలా ఇది చేయకూడదు, ఇది చేస్తే నువ్వు మరలా ఏమవుతావు? నరకానికి వెళ్ళిపోతావు. ఇంకో ఇది చేస్తే నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకంలోనికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు. వినండి. అంటే ఇప్పుడు మీరు అంటారు అంటే పాపం చేసుకోవచ్చా? పాపం చేసుకోవచ్చు అని కాదు, కనుక బిట్టు వినాలి జాగ్రత్తగా. పాపం చేసుకోమని కాదు. ఇప్పుడు దొంగతనం చేయకూడదు, తప్పు చేయకూడదు, అది నా వల్లే అవుతే
మరి నీతిమంతుడు కూడా ఎవరి వల్ల అవ్వాలి? నా వల్ల అవ్వాలి. మరి నీతిమంతులు అవ్వడం, కుమారులు అవ్వడం, పరిశుద్ధులు అవ్వడం నా వల్ల అయిందా? నా వల్ల అవ్వలేనప్పుడు ఇది కూడా నా వల్ల అవ్వదు. అర్థమైంది? నన్ను నీతిమంతుడిగా తీర్చింది ఎవరు? క్రీస్తే. నన్ను పరిశుద్ధుడిగా చేసింది ఎవరు? క్రీస్తే. పరలోకానికి నన్ను అర్హునిగా చేసింది ఎవరు? క్రీస్తే. మరి ఇప్పుడు క్రీస్తే నన్ను కొనసాగింపు చేస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏముందంటే, విశ్వాసానికి కర్త యేసుప్రభువే, దాన్ని కొనసాగించేవాడు యేసుప్రభు. అంటే అర్థం ఏంటి? ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చగలడు. వినండి, 2, ఆయన నిన్ను పాపం చేయకుండా కూడా నిన్ను బ్రతికించగలడు. అర్థమైందా? ఆయన నిన్ను నీతిమంతుడిగా చేయగలడు. 2వది, పాపం చేయకుండా కూడా ఆయన నిన్ను బ్రతికించగలడు. కానీ ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, పాపం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సంఘానికి 10 ఆజ్ఞలు బోధించాలనుకుంటున్నారు. సంఘానికి ఏం బోధించాలి? 10 ఆజ్ఞలు బోధిస్తే పాపం చేయకుండా ఉంటారు కదా అనుకున్నారు. కానీ ఎందుకు 10 ఆజ్ఞలు ఒక వ్యక్తిని ఏం చేయలేదు? నీతిమంతునిగా చేయలేదు. అంటే నీతిమంతునిగా చేయలేని 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు ఒక వ్యక్తిని పరిశుద్ధంగా బ్రతకడానికి ఏం చెయ్యవు? సహాయం చెయ్యవు. ఒక సామెత చెప్పనా? తల్లికి చేరట్లేనాడు. నాగమ్మ గారు అంతేనని చెప్పి తప్పారైట. తల్లికి చేరట్లేడు, పిల్లతల్లికి ఏమట్లేడు, చేరట్లేడు. అంటే నీతిమంతునిగా చేయలేని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఏమన్నారు? ఇది నువ్వు ఖచ్చితంగా చేస్తేనే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తామని చెప్తారు. అప్పుడు మనం వెంటనే ఏమని అడగాలంటే ఇలా అడగాలి, ఎందుకండి మరి ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల నేను నీతిమంతుని అయ్యానా అని అంటే ఏమంటారు? అబ్బాబ్బే, మనం 10 ఆజ్ఞలు బట్టి నీతిమంతులు కాలేదు. యేసుప్రభుని నమ్మడం ద్వారా ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. మరి కొనసాగింపు నీ ద్వారా అవుతుంది అంటున్నారు. అది మోసం. అది పౌలు గారు వేసిన పునాది కాకుండా ఆ పునాది మీద ఏం చేస్తున్నారు? మరొక పునాది వేస్తున్నారు. పౌలు గారు అన్నారు, నేను వేసిన పునాది మీదే మీరు కట్టాలి తప్ప వేరొక పునాది మీరు వేయకూడదు. వేస్తే ఏమవుతుంది? చూడండి ఏం జరుగుతుంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి, 11 చదవండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తు. అంటే విశ్వాసానికి కర్త ఎవరు? యేసుప్రభువే. కొనసాగించేవా ఆయన? యేసుప్రభువే. నీతిమంతుడిగా చేసింది యేసుప్రభువే. నీతి జీవితాన్ని జీవించడానికి సహాయం చేసేది యేసుప్రభువే. పరిశుద్ధులుగా చేసింది యేసుప్రభువే. పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేసేది యేసుప్రభువే. 10 ఆజ్ఞలు నిన్ను నీతిమంతునిగా చేయలేదు. చెప్పండి, 10 ఆజ్ఞలు నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు సహాయం చేయవు. నీ సామర్థ్యత వల్ల నువ్వు నీతిమంతుడివి కాలేదు. నీ సామర్థ్యతను బట్టి నువ్వు నీతి జీవితాన్ని జీవించలేవు. కాబట్టి అపోస్తుడైన పౌలు గారు వేసిన పునాది ఏంటంటే, విశ్వాసానికి కర్త క్రీస్తు. అంటే రక్షణ క్రీస్తులోనే ఉంది, కొనసాగింపు కూడా క్రీస్తులోనే ఉంది. క్రీస్తుకి వేరుగా కొనసాగింపు లేదు, క్రీస్తులోనే కొనసాగింపు ఉందని పౌలు గారు చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, రక్షణకి ఎలాగైతే విన్నాం, విశ్వసించి ఆమేనని పలికామో, కొనసాగింపు కూడా విని విశ్వసించి ఆమేనని పలికితేనే కొనసాగింపు కలుగుతుందని చెప్తున్నాడు. అది దాని సారం. అర్థమైంది? ఇప్పుడు రక్షణకి ఏమన్నాం? విన్నాం, విశ్వసించాం, ఆమేన్ అన్నాం. అప్పుడు మనకి ఏం కలిగింది? రక్షణ కలిగింది, నీతి కలిగింది, పరిశుద్ధులం అయ్యాం. మరి ఇప్పుడు కొనసాగింపు ఎలా కలుగుతుంది? వినాలి, చెప్పండి, విశ్వసించాలి, మాట్లాడాలి. అప్పుడు మనకు పరిశుద్ధమైన జీవితం కలుగుతుంది. ఇప్పుడు 10 ఆజ్ఞలు అనేవి దొంగతనం చెయ్యొద్దు అని అన్నాను. విన్నారు. విన్నదాన్ని ఏం చేయాలి? విశ్వసిస్తారా? ఆమేన్ అంటారా? వినాలి, చేసేది. దొంగతనం చెయ్యొద్దు అనేది వినాలి, చేసేది, ఆచరించేది. కానీ విశ్వాసం అనేది వినడం, విశ్వసించడం, ఆమేన్ అని పలకడం. అలాగే కొనసాగింపులో కూడా మనకి ఏం కావాలంటే వినాలి, విశ్వసించాలి, దాన్ని మనం ఏం చేయాలి? ఆమేన్ అని నోటితో మాట్లాడాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్పేది 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దీన్ని ఏమంటారంటే ధర్మశాస్త్ర వాక్యం అని అంటారు. ఇదేంటిది? ధర్మశాస్త్ర వాక్యం. ఇది దీన్ని ఏమన్నాడంటే, ఇది భారమైన కాడి. భారమైన కాడి. ఈ భారమైన కాడి కింద ఉన్న వారికి ఎవరికి ఫలం అనేది రాదు. భారమైన కాడి కింద ఉన్న వారికి ఏం రాదు? ఫలం రాదు. అసలు పరిశుద్ధత అనేది ఏంటి చెప్పండి? ఫలం. పరిశుద్ధత అనేది ఫలం రావాలంటే ఖచ్చితంగా భారమైన కాడి కింద ఉంటే ఎవరికి ఏం కలగదు? ఫలం అనేది కలగదు. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి ఏం కలగదు? ఫలం అనేది కలగదు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి పరిశుద్ధంగా జీవించడం అనేది కలగదు. కాబట్టి వినండి, విశ్వాసానికి కర్త అంటే విన్నాం, విశ్వసించాం, ఆమేనని
పలికాం, మనకు రక్షణ కలిగింది. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వాగ్దాన రూపకమైన వాక్యం వినాలి. వాగ్దాన రూపకమైన వాక్యం అంటే అర్థం ఏంటంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం వినాలి. ఆయన ఎంత సామర్థ్యత వినాలి. ఆయన యొక్క ప్రేమ, ఆయన కృపా మహదైశ్వర్యం ఎంతో మనం నిరంతరం తెలుసుకోవాలి. ఆయన ఎంత ప్రేమించాడన్నది మనం తెలుసుకుంటే ఆయన ప్రేమ యొక్క పొడవు, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఎంతో మనం నిరంతరం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం నిరంతరం ఆయన ప్రేమను ఎరుగుతున్నామో ఆయన ప్రేమను ఎరిగే కొలది వింటాం, విశ్వసిస్తాం, చెప్పండి, మాట్లాడతాం. అప్పుడు మనం ఎప్పుడైతే విని విశ్వసించి మాట్లాడుతున్నామో మనలో ఉన్న ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం ప్రభు పోలికలోనికి మార్చబడతాం. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధమైన జీవితం కలిగిందా కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇదిగో నువ్వు ఇలాగుండి, ఇలా చేయకూడదు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని చెప్పడం ద్వారా ఇప్పుడు నేను ఏమనుకుంటాను, దొంగతనం చేయొద్దు అనే ఆజ్ఞ నేను తెచ్చుకొని ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను ఈ దొంగతనం చేయకూడదు, ఈ ఆజ్ఞను చేస్తే నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పాపం చేయకుండా ఉంటానని ఇప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను, ఆజ్ఞను తెచ్చుకున్నాను. ఆజ్ఞను తెచ్చుకొని దేంతో నెరవేర్చాలనుకుంటున్నాను, శరీరంతో నెరవేర్చాలనుకున్నాను. ఈ శరీరంలో ఏముందని చెప్పాడు, పాప నియమం ఉందని చెప్పాడు. నేను పాపంలో ఉన్నానా? చెప్పాలి, నేను పాపంలో ఉన్నానా? పాపంలో లేను, కానీ నా శరీరంలో ఏముంది, పాప నియమం ఉంది. ఇప్పుడు నేను దొంగతనం చేయొద్దన్న ఆజ్ఞను తెచ్చుకొని ఈ శరీరంతో ఏం చేయాలనుకున్నా, దాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆజ్ఞను తెచ్చుకొని నేను నెరవేర్చాలనుకుంటున్నానో పౌలు గారు ఇలా చెప్పారు రోమపత్రిక 7వ అధ్యాయంలో, ఏదైతే ఆజ్ఞ నేను తెచ్చుకున్నానో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నా శరీరంలో ఉన్న పాపానికి జీవం కలుగుతుంది. ఏది నేను చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నానని చెప్పాడు. అర్థమవుతుందా మీకు? అంటే దొంగతనం చేయకూడదు అని ఆజ్ఞ నేను తెచ్చుకొని దొంగతనం చేయకూడదు అని ఈ శరీరంతో నేను దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను, నెరవేర్చాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆజ్ఞ నేను తెచ్చుకున్నానో నా శరీరంలో ఉన్న పాపానికి ఏమొచ్చింది, జీవం వచ్చింది. అప్పుడు నా చేత ఏం చేయించింది, పాపం చేయించింది. దొంగతనం చేయకూడదని నేను అనుకున్నా, మళ్ళీ ఏం చేశాను. అందుకే ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా, ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చేయడం లేదు, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. అందుకే ప్రతి నెల చివరికి వారం వచ్చేటప్పుడు ఏమనుకుంటారు, ప్రభువా ఈ వారం అంతా ఎన్నో చేసేసాను ప్రభువా, కనీసం ఈ నెల అన్నా నన్ను భద్రం చేయని అనుకుంటారు. మళ్ళీ నెల వచ్చిన మళ్ళీ అవే చేస్తారు. వారం అంతా కూడా ఏమైతే చేయకూడదు అనుకున్నారో అదే చేశారు మళ్ళీ వారం చివరిలో. అందుకే ప్రతి జనవరికి ఏమనుకుంటారు, ఈ సంవత్సరం అంతా తీర్మానం సరిగ్గా బతకలేకపోయాను ప్రభా, కనీసం 2026లోనైనా నీ కోసం అవదు, అవే పని కాదు. ఎందుకు? నువ్వు ఆజ్ఞను తెచ్చుకొని ఈ శరీరంలో ఉండి దాన్ని నెరవేర్చాలనుకుంటున్నావు. ఆజ్ఞ వస్తే ఇలా చెప్పాడు, ధర్మశాస్త్రం పాపానికి బలం అని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 56లో ధర్మశాస్త్రం పాపానికి బలం. ఎందుకు? వాస్తవానికి ధర్మశాస్త్రం అనేది ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి బలం తగ్గాల, బలం పెరగాల? చెప్పాలి, బలం తగ్గాల పెరగాల? తగ్గాలి. కానీ ఏం చెప్పాడు తెలుసు పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15:56లో, ధర్మశాస్త్రం పాపానికి బలం అని చెప్పాడు. ఆజ్ఞ వల్ల పాపం అత్యధికమవుతుందని చెప్పాడు రోమా 7:13. ఆజ్ఞ వల్ల పాపం జీవంలోనికి వస్తుందని చెప్పాడు. ఆజ్ఞ రాగానే నాకు పాపేచ్ఛలు కలుగుతున్నాయి, దురాశలు కలుగుతున్నాయి, కీడు చేయటమే నాకు కలుగుతుందని చెప్పాడు పౌలు గారు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అనే ఆజ్ఞ తెచ్చుకొని నేను పరిశుద్ధంగా జీవించాలి, పాపం చేయకుండా నేను బ్రతుకుతానని ఆజ్ఞ తెచ్చుకుంటే నువ్వేం చేయకూడదు అనుకున్నావు అదే చేస్తావు. అర్థమైంది? అర్థం కాలేదా? కాబట్టి నేను చేయను కాదు, అసలు ముందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు తెలుసుకోండి, ఆయన ఎంత ప్రేమించాడో తెలుసుకోండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంతో మనం నిరంతరం తెలుసుకుంటున్నప్పుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనం వింటున్నాం. వినగానే ఏం చేస్తాం? విన్నదాన్ని ఏం చేస్తాం? విశ్వసించిన దాన్ని ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. సేమ్ ఇది కొలమానం దేనికి వచ్చింది? రక్షణకి ఇదే కొలమానం. ఇప్పుడు కొనసాగింపు కూడా ఇదే కొలమానం. ఈ కొలమానంలోనే మనకేం కలుగుతుంది? పాపం చేయకుండా ఉండే అనుభవం కలుగుతుంది. దాన్ని ఎలా అనొచ్చు? పరిశుద్ధమైన ఫలం అనేది కలుగుతుంది. కాబట్టి వినండి, నేను ఎన్నో రోజుల నుంచి మందు మానేద్దాం అనుకుంటున్నానండి, మానేద్దాం అనుకున్నాను, కానీ అదే తాగేస్తున్నానని అని అంటారు. ఏ చేయకూడదు అనుకున్నాను అదే నేను చేసేస్తున్నాను అంటున్నారు. కానీ విను, అది నీ తప్పు కాదు. నువ్వెందుకంటే చేయకూడదు అని నువ్వు ఆజ్ఞ తెచ్చుకొని ఏమనుకుంటున్నావు? ఇది చేయకూడదు, ఆజ్ఞ తెచ్చుకొని ఇది చేయకుండా ఉంటే నేను నీతిమంతుని అవుతాను అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి విను, ఆల్రెడీ నేను ప్రభుని అంగీకరించాను, ప్రభులో ఉన్నాను, క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు చేస్తావో ఆ ఒప్పుకోలు ద్వారా నీలోని ఆత్మ ప్రభునికి ఏం చేస్తాడు?
ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడైతే నీకు సహాయం చేశాడో నీ దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం వస్తుంది. అప్పుడు దాన్ని వింటావు, విశ్వసిస్తావు. అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? మాట్లాడాలి. అప్పుడు దేవుని శక్తి చేత నువ్వు తప్పు చేయకుండా జీవిస్తావు. అర్థమైందా? కానీ చాలా సందర్భాలు ఏమన్నా, నేను ఇది చేయను, ఇది నువ్వు ఎప్పుడైతే చేయను అన్నావో మళ్ళీ అదే చేస్తావు. నేను చేయను కాదు, చెయ్యకుండా ఉండడానికి నీకు ప్రభు సహాయం చేస్తాడు. అర్థమైందా? చేయకుండా ఉండడానికి నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి రక్షణకి ఏ పునాదో చెప్పండి, కొనసాగింపు కూడా అదే పునాది. రక్షణ ఎలా కలిగిందో కొనసాగింపు అలా కలిగింది. నీతి ఎలా కలిగిందో జీవితం అలా కలుగుతుంది. కుమారులు ఎలాగేమో వారసత్వం కూడా అలాగే కలుగుతుంది. ఇప్పుడు రక్షణకేమో విశ్వాసం ద్వారా రక్షణ అని చెప్పండి. కొనసాగింపుకేమో 10 ఆజ్ఞలు చేస్తేనే కొనసాగింపు కలుగుతుందని చెప్పడంలో చెప్పండి, ఈ పునాదికి ఏమైంది? వేరైంది. అంటే వేరొక పునాది వచ్చింది. అర్థమైందా? ఏమైంది? ఇప్పుడు వేరొక పునాది. రక్షణకేమో విశ్వాస మూలమైన నీతి, ఇప్పుడు కొనసాగింపుకేమో క్రియల మూలమైన నీతి. అంటే నేను క్రియ చేస్తేనే నీతిమంతునిగా జీవిస్తానండి. మీకు మాట చెప్పనా? నీతి జీవితం అనేది వినండి, అది ఫలంగా మాత్రమే ఇవ్వబడుతుంది. అది నేను తెచ్చేసుకుంటాను, నాకు వచ్చేసింది అని అనడానికి కాదు, నా వల్ల అయిపోతుందని కాదు. నీతి జీవితం, పరిశుద్ధంగా బ్రతకడం, అర్థమైంది, అది ఫలం. అది మనలో నుంచి ఒక రోజున కలుగుతుంది. నేను మాట చెప్తాను, చెట్టుకి నీళ్ళు పోయగలమా, కాయలు కాయించగలమా? చెప్పాలి. ఫలం కాయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గరుండి నేనే ఫలం కాయిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, అవ్వదు. ఎందుకంటే ఫలం కాయించడం మన వల్ల అవ్వదు, నీళ్లు పోయడం మన వల్ల అవుతుంది. నువ్వు నీళ్లు పోస్తూ ఉండు. ఆ నీళ్ళు ఏంటో తెలుసా? నిరంతరం నువ్వు వర్తమాన వాక్యం వింటూ ఉంటే చాలు. నువ్వు వర్తమాన వాక్యం నిరంతరం వింటూ దేవుని సన్నిధికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, సహవాసానికి దగ్గరగా ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటూ ఉన్నావో ఆటోమేటిక్గా నీలో నుంచి పరిశుద్ధత అనే ఫలం నీలో నుంచి కలుగుతుంది. అర్థమైన పరిశుద్ధత అనే ఫలం నీలోంచి కలిగింది అనుకో, అప్పుడు నేను ఇది చేయకూడదు అని నువ్వు బాధపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీలోంచి పరిశుద్ధత అనే ఫలం వచ్చింది. ఎప్పుడైతే ఆ ఫలం వచ్చిందో నీ చూపులు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ తలంపులు మారుతాయి. నువ్వు దేని చేత అయితే ఏడవబడుతున్నావు వాటన్నిటిలోంచి కూడా నీకు విడుదల కలుగుతుంది. ఈ రాత్రి నాకు అటు విడుదల కావాలన్న వారు చేయి చూపించాను. మీకు అందరికి సమృద్ధి అయిన విడుదల ఈ రాత్రి నుంచి దేవుడు అనుగ్రహించిన కాదు. అర్థమవుతుందా? ఆమేన్ అన్నారా? ఖచ్చితంగా వినండి. మీరు ఆమేన్ అనండి. దేవుని వాక్యం ఖచ్చితంగా పనిచేస్తాం. మనం ఏ విషయంలో అయితే ఇబ్బంది పడతాం వాటన్నిటి విషయంలో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. కాబట్టి వేయబడిన పునాది కాకుండా మరొక పునాది వేయకూడదు. అసలు విశ్వాసం ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దీన్ని ఏమన్నాడంటే, విశ్వాసాన్ని ఏమన్నాడంటే, ఇలా వినండి, వెండి వెలగల రాళ్ళు అనండి. వెండి వెలగల రాళ్ళు. కొనసాగింపుకి వెండి వెలగల రాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, రక్షణకేమో నీతికేమో నీతిమంతులు తీర్చబడ్డానికేమో వెండి వెలగల రాళ్ళు అనే పరిచయను ఉపయోగించారు. కొనసాగింపుకేమో కర్ర గడ్డి కోయికాలు తీసుకొచ్చారు. కర్ర గడ్డి కోయికాలు అంటే ఏంటి? కర్ర గడ్డి కోయికాలు అంటే ఏంటి? చేసేది మతం. కర్రగడ్డి కోయికాలు అంటే ఏంటి? మతం. నేను ఎలా అంటున్నాను, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నంత సేపు ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారు? ఇటుకలు తయారు చేశారు. ఇటుకలకు వాడింది ఏంటి? కర్రగడ్డి కోయికాలే. అంటే కర్రగడ్డి కోయికాలు అంటే దాస్యపు నిబంధన. దాస్యపు నిబంధన అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం. గలతీ పత్రిక 5:1 ఇలా అన్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా ఆయన మిమ్మల్ని చేశాడు, మరలా మీరు దాస్యపు అనే కాడి కిందకి ఏం చేయకండి, చిక్కుకొనకండి అని అన్నాడు. చూస్తారా మాట? చూడండి, గలతీ 5:1 చూడాలి, త్వరగా చూడాలి. గలతీ పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కిందకే. ఎంతకి ఇక్కడ దాస్యమైన కాడంటే ఏంటి అనుకుంటున్నారు? దాస్యమైన కాడంటే ఏంటి? మొదటి వచనంలో స్వాతంత్రమును అనుగ్రహించాడు కదా, మరలా మీరు ఎక్కడ చిక్కుకోకండి, దాస్యం అనే కాడి కిందకి చిక్కుకోకండి అని అంటే, ఇక్కడ వినండి, ఇది పాపం అనేది కాదు, పాపం అనే కాడి కోసం కాదు. అక్కడ చెప్పుకుంటూ వస్తుంది ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం అనే కాడి. ఆల్రెడీ క్రీస్తు మన ధర్మశాస్త్రం కాడిలోంచి ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి మీరు మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకే వెళ్ళకండి అని అన్నాడు. అంటే ధర్మశాస్త్రం కాడిని ఏమన్నాడు? దాస్యపు కాడి అన్నాడు. దాస్యపు కాడి అంటే అర్థం ఏంటి? దాస్యములు ఉన్నదెవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారు ఐగుప్తులో ఉన్నారు.
ఐగుప్తు దేశాన్ని ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు దేశాన్ని పోలిస్తే ఇలా అన్నాడు, హాగరు అని అన్నాడు. చెప్పండి ఎవరు? ఆగరు అనే ఆవిడ మొదట ఎవరు? అబ్రహాంకి దాసి. ఎవరు? దాసి. దాసి నిబంధన అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం. దాసి నిబంధన అంటే ఏంటి? ధర్మశాస్త్రం. ఇప్పుడు దాస్యం అనే కాడి కింద మీరు ఏం చేయకండి, చిక్కుకోకండి అని అంటే ధర్మశాస్త్రం కిందకి మీరు చిక్కుకోకండి. ఆ ధర్మశాస్త్రం అనే కాడిని ఏం చెప్పాడు? ధర్మశాస్త్ర నిబంధన ఏమన్నాడు అంటే కర్ర, గడ్డి, కోయికాలు. వెండి వెలగల రాళ్ళు అంటే ఏంటి? కర్ర, వెండి వెలగల రాళ్ళు అంటే ఏంటి? వినడం, విశ్వసించడం, మాట్లాడడం. కర్ర, గడ్డి, కోయికాలు అంటే ఏంటి? వినడం, ఆచరించడం. ఆచరించేదేంటి? ధర్మశాస్త్రం. విని విశ్వసించి మాట్లాడేదేంటి? నూతన నిబంధన, విశ్వాస నిబంధన. కాబట్టి విశ్వాస నిబంధనలో వినడం, విశ్వసించడం, మాట్లాడడం అనేది ఉంది. దాస్యపు నిబంధనలో వినడం, ఆచరించేది ఉంది. ఇప్పుడు వినడం, విశ్వసించడం, మాట్లాడడం అనే దాన్ని ఎక్కడి వరకు వాడుతున్నారు? చెప్పాలి. ఎక్కడి వరకు వాడుతున్నారు? రక్షణ వరకు. ఎవ్వరు సువార్త చేసినా ఏమంటలేదు? వినాలి అందరూ. ఎవ్వరు సువార్త చేసినా వీరి సువార్తకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ఏమంటారు? ఇదిగో 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే నీతిమంతులు అవుతారని ఎవరు చెప్పరు. అందరు చెప్పేది ఏంటి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నమ్మితే నువ్వు రక్షించబడతావు. ఇది సువార్త. ఇంతవరకు ఏం చేస్తారు? రక్షణ వరకు దీన్ని వాడుతున్నారు. కానీ కొనసాగింపుకి వచ్చే సమయానికి, సంఘంలో బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడి కొనసాగింపుకి వచ్చే సమయానికి ఇదిగో అగ్గిపాడేస్తున్నారంట. మరి ఇక్కడికి వచ్చే సమయానికి ఏం చేస్తున్నారు? ఈ దాస్యం అనే కాడి కిందకి నడిపిస్తున్నారంటే కర్ర, గడ్డి, కోయికాల దగ్గరికి నడిపిస్తున్నారు. అంటే విశ్వాస రక్షణ వరకు ఏమో విశ్వాస నిబంధన వాడుతున్నారు, కొనసాగింపుకేమో ధర్మశాస్త్రం వాడుతున్నారు. రక్షణ వరకు ఏమో క్రీస్తు వైపు చూపిస్తున్నారు. చెప్పండి. కొనసాగింపుకి వచ్చి నువ్వే చేయాలి అంటున్నారు. ఇంత క్రీస్తు ఏం చెప్పాడు? విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగింపు ఆయనే. రక్షణ మన వల్ల కలగలేదు, పరిశుద్ధమైన జీవితం అనేది కూడా మన వల్ల కలగదు. కానీ కొంతమంది ఏం చేశారంటే పౌలు గారు వేసిన పునాది మీద చెప్పండి కర్ర, గడ్డి, కోయికాలని పునాది వేసేశారు. మరి వేసేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? చూడండి ఏం జరిగింది ఇప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, తర్వాత ఏంటి? కర్ర, గడ్డి, కోయికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని ఏమైపోద్ది? కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత ఏమవుతుంది? బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని ఒకరు అగ్ని పరీక్షిస్తుంది అన్నాడు. అంటే అర్థమైందా? అంటే రక్షణ వరకు ఉపయోగించే నిబంధన ఏది? విశ్వాస నిబంధన. కొనసాగింపుకు వాడే నిబంధన ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు కర్ర, గడ్డి, కోయికాలు, వెండి, వెలగల రాళ్ళని ఏం చేశారు? కలిపేశారు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపిన పరిచరణ ఏమంటారు? ఇప్పుడు వెండి, వెలగల రాళ్ళు, రెండోది కర్ర, గడ్డి, కోయికాలు అన్నాడు కదా. అంటే విశ్వాస నిబంధన, ధర్మశాస్త్రం. ఈ రెండింటిని ఏం చేశారు? ఇప్పుడు కలిపేశారు. కలిపితే ఆ పరిచరణ ఏమంటారు? కలిపి చెరిపెడి అని అన్నాడు. అంటే నూతన నిబంధనను చెప్పండి, పాత నిబంధనను అంటే విశ్వాస నిబంధనను చెప్పండి, ధర్మశాస్త్రాన్ని, వెండి, వెలగల రాళ్ళు చెప్పండి, కర్ర, గడ్డి, కోయికలు రెండింటిని ఏం చేశారు? కలిపేశారు. కలిపితే అది ఏమైంది? ఏమవుతుంది? అదే చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొరింథీ 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చూడండి. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు వారు అనేకులు ఉన్నారు అన్నాడు. కలిపి చెప్పండి. కలిపి చేరపడం ఏంటి? ఇప్పుడు కలిపి చేరపడం అంటే అర్థం ఏంటి? కర్ర, గడ్డి, కొయికాలు, వెండి, వెలగల రాళ్ళు ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. రక్షణకేమో వెండి, వెలగల రాళ్ళు, కొనసాగింపుకేమో కర్ర, గడ్డి, కొయికాలు అంటే రెండింటిని ఏం చేశారు? కలిపేశారు. రక్షణకేమో యేసుప్రభుని చూపించారు, కొనసాగింపుకేమో
ధర్మశాస్త్రం చూపిస్తున్నారంటే రెండింటిని ఏం చేశారు? కలిపేశారు. విశ్వాసానికి కర్త ఎవరు? క్రీస్తే. కొనసాగించేది ఎవరు? యేసుక్రీస్తే. కానీ కొనసాగింపుకి ఎవరిని తెచ్చారు? ధర్మశాస్త్రాన్ని తెచ్చారు. తెస్తే రెండింటిని ఏం చేశారు? కలిపారు. కలిపితే అది ఏమన్నాడు? కలిపి చెరిపాడు. కలిపితే ఏమైంది చెప్పండి? చెరిపోయింది. కలిపితే ఏమైంది? చెడిపోయింది అనండి. కలిపితే చెడిపోయింది. అంటే ఈ రెండింటిని ఏం చేయాలి? రెండింటిని వేరు చేయాలి. రెండింటిని ఏం చేయాలి? వేరు చేయాలి. రెండింటిని కలిపేస్తే ఈ పరిచర్యను ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో శిక్షావిధికు కారణమగు పరిచర్య అన్నాడు. 9వ వచనం. శిక్షావిధికి కారణమగు పరిచర్య అన్నాడు. ఏ పరిచర్య ఇది? శిక్షావిధి కారణమగు పరిచర్య. ఎందుకు ఈ పరిచర్యలు ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. ఏం కలిపేస్తున్నారు? కర్ర, గడ్డి, పొయ్యకాలు, వెండి, వెలగలరాలు రెండింటిని ఏం చేశారు? కలిపేశారు. కలిపితే ఏమైపోయింది అన్నాడు? చెడిపోయింది అన్నాడు. చెడిపోతే ఏమి? ఆ పరిచర్య ఏమన్నాడు? శిక్షావిధికి కారణమగు పరిచర్య అన్నాడు. తర్వాత మరణకర్మగు పరిచర్య అంటాడు చూడండి. 7వ వచనం. మరణకర్మగు పరిచర్య. చెప్పండి ఏంటి? మరణకర్మగు పరిచర్య. నేను మాట చెప్పనా? మరణకర్మగు పరిచర్య అంటే అర్థం ఏంటంటే చంపేసే పరిచర్య. ఏ పరిచర్య ఇది? చంపేసే పరిచర్య. శిక్షావిధికు కారణమగు పరిచర్య అంటే చంపేసే పరిచర్య. నేను ఎలా అంటున్నాను? ఏంటి చంపేసే పరిచర్యలు కూడా ఉన్నాయా? చెప్పాలి. చంపేసే పరిచర్యలు ఉన్నాయా? మీరు నమ్మండి, చంపేసే పరిచర్యలు కూడా ఉన్నాయి. అంటే వెండి వెలగల రాళ్ళని ఏం చేయాలి? వేరు చేయాలి. కృపను ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? వేరు చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక రాస్తూ కృప ధర్మశాస్త్రానికి రెండింటికి వ్యత్యాసాన్ని గురించి చెప్పిన పత్రికే రోమపత్రిక. గలతీ పత్రిక రాస్తున్నప్పుడు విశ్వాసానికి ధర్మశాస్త్రానికి రెండింటికి వ్యత్యాసాన్ని చూపించే పత్రికే గలతీ పత్రిక. తిమోతి మొదటి పత్రిక రాస్తున్నప్పుడు సువార్తకి ధర్మశాస్త్రానికి రెండింటికి వ్యత్యాసాన్ని చూపించి రాసిన పత్రికే తిమోతి మొదటి పత్రిక. అంటే కృపను ధర్మశాస్త్రాన్ని ఏం చేయకూడదు? కలపకూడదు. విశ్వాసాన్ని ధర్మశాస్త్రాన్ని ఏం చేయకూడదు? కలపకూడదు. సువార్తను ధర్మశాస్త్రాన్ని ఏం చేయకూడదు? కలపకూడదు. కలిపేత అదే పరిచర్య? మరణకర్మకు పరిచర్య. ఇప్పుడు ఆ మరణకరమైన పరిచర్యలో కష్టపడిపోతున్న వాళ్ళందరికీ ఏం కలుగుతుంది మరి? ఆ మరణకర్మకు పరిచర్యలో ఉండిపోయి నలిగిపోయి అరిగిపోయి చెప్పులు అరిగిపోయి బట్టలు మాసిపోయి ఎంతో కష్టపడిపోయి ₹1,000 ఖర్చు పెట్టేసి ప్రయాసపడిపోతున్నారు కదా. మరి ఇప్పుడు ఆ మరణకర్మకు పరిచర్యలో ఉన్న వారందరి పరిస్థితి ఏంటి చెప్పండి? క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతారు. అందరూ నిలబడతారా? మీరు నిలబడరా? నిలబడతారు. జీవింపజేసే పరిచర్య ఉంది, నీతి కారణమగు పరిచర్య. నీతి కారణమగు పరిచర్య, జీవింపజేసే పరిచర్య అంటే ఏంటి? విశ్వాసం ద్వారా రక్షణ కలిగింది. చెప్పండి. విశ్వాసం ద్వారానే కొనసాగింపగలుగుతుంది. కృప ద్వారా రక్షణ, కృప ద్వారానే కొనసాగింపు. ఇది జీవింపజేసే పరిచర్య, నీతి కారణమగు పరిచర్య. ఈ పరిచర్యలో మనం ప్రయాసపడిన ప్రతి దానికి మనకు ప్రతిఫలం వస్తుంది. అర్థమైందా? మరణకరమగు పరిచర్యను చూసారా? ఆ పరిచర్యలు ఎవరైతే ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాస అంతా కూడా ఒక రోజంట క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రయాసపడిన వాళ్ళందరూ నిలబడతారు. మనం నిలబడతాం. మరణకరమగు పరిచర్యలు కొనసాగిన వారు నిలబడతారు. మరణకరమగు పరిచర్యకి ఎవరైతే ₹1,000 ఇచ్చారో వారు నిలబడతారు. కష్టపడ్డారో ప్రయాసపడ్డారో అందరూ అక్కడ నిలబడతారు. నిలబడిన తర్వాత వినండి, అప్పుడు అక్కడ అగ్ని పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? అగ్ని పరీక్షిస్తుంది. నీతి కారణమగు పరిచర్యలో నీతి కారణమగు పరిచర్యలో మనం చేసే ప్రతిది కూడా దేని లెక్కలోనికి వస్తుంది అంటే సత్క్రియల లెక్కలోనికి వస్తుంది. ఏ లెక్కలోనికి వస్తుంది? సత్క్రియ ఫలము అనే లెక్కలోనికి వస్తుంది. ఈ మరణకర్మకు పరిచర్యలు ఎవరైతే కొనసాగారో వీళ్ళందరూ చేసే క్రియలు ఏంటంటే అవి స్వనీతి క్రియలు అన్నాడు. ఏ క్రియలు? స్వనీతి క్రియలు. స్వనీతి క్రియలు వేరు, చెప్పండి, సత్క్రియలు వేరు. అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర అగ్ని పరీక్షించేది ఏంటి? నువ్వు ఇప్పటి వరకు చేసిన కష్టం అది స్వనీతి క్రియ, సత్క్రియ, అది అక్కడ పరీక్షించబడుతుంది. తాటల మీద తాటలు వేసుకుని వచ్చేసాం అక్కడికి. గడ్డి మేట మోపులు తీసుకుని వచ్చేసాం. ఎంతకు అక్కడ నిలబెట్టిన తర్వాత అగ్ని ఏం చేసింది?
కాల్చేసింది. అగ్ని కాలిస్తే ఎంత ఆటలు లోడ్ ఉంటుంది, ఎన్ని లారీలు ఉంటుంది లోడు? ఏముండదు. ఎందుకు లేదు? కాలిపోయింది. అగ్ని పరీక్షలో స్వనీతి క్రియలన్నీ కాలిపోతాయి. అగ్ని పరీక్షలో స్వనీతి క్రియలన్నీ కాలిపోతాయి. కానీ వినండి, సత్క్రియలన్నీ అలా నిలబడతాయి. అగ్ని పరీక్షించును, కాల్చి వేయని ఎడల, నిలిచిన ఎడల వానికి జీతం కలుగును. కానీ కాల్చి వేయబడేవి స్వనీతి క్రియలు. ఈ స్వనీతి క్రియలని ఏమవుతాయి? కాలిపోతాయి. స్వనీతి క్రియలని కాలిపోతే అతనికి ఏం కలుగును? నష్టము కలుగును అని అన్నాడు. చెప్పండి, ఏం కలుగును? నష్టము కలుగును. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు చెప్పనా? నేను దేవుని కోసం చాలా కష్టపడిపోతున్నానండి, అలసిపోతున్నాను, నలిగిపోతున్నాను, చాలా ప్రయాసపడిపోతున్నాను అనుకుంటున్నారు. కానీ వినండి, నీ ప్రయాస అంతా దేని కొరకు? దేంట్లో ఉండి నువ్వు ప్రయాసపడుతున్నావు? ఎంతకి? మరణకరమగు పరిచర్యలో ఉంటూ, శిక్షావిధి కారణమగు పరిచర్యలో ఉంటూ, నేనేదో చేస్తే పరలోకం వస్తాదన్న ఒక భ్రమలో ఉండి నువ్వు ప్రయాసపడుతున్నావు. నేను చేస్తే పరలోకం వస్తుంది అని ప్రయాసపడేది అదంతా కూడా స్వనీతి క్రియ. అదొకరిని ఖచ్చితంగా కాలిపోతుంది. ఒకసారి ఆలోచించి రాత్రి, నేను చేస్తే పరలోకం వెళ్తాను, నేను ఇస్తే పరలోకం వెళ్తాను అని ఈ ఉద్దేశంలో నువ్వు చేసేవన్నీ కూడా, నేను చేస్తే నీతిమంతుని అవుతానని చేసే క్రియ అంతా కూడా ఇది. ఇలా అన్నాడు, అవన్నీ మురుకు గుడ్డలు అని చెప్పాడు. యెషయా గ్రంథం 64:6 నీతి కొరకు చేసే క్రియలన్నీ మురుకు గుడ్డలు. అవన్నీ ఏమవుతాయి? అగ్నిలో కాలిపోతాయి. కానీ ప్రకటన గ్రంథం 19:8 ఇలా చెప్పాడు, పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పాడు. పరిశుద్ధుల నీతి క్రియలు, అవి సత్క్రియలు, అవి అగ్ని పరీక్షించబడుతుంది. కానీ అగ్ని కాలవు. అప్పుడు కాలలేని వాటన్నిటికీ ప్రభు మనకే చెప్పండి అక్కడ ఖచ్చితంగా మనకి జీతాన్ని ఇస్తాడు. రండి ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు ఏం పుచ్చుకుంటాడు? అబ్బా, దేవునికి స్తోత్రం. పునాది మీద ఉండి కట్టిన వాడికి ఏమొస్తుంది? జీతం వస్తుంది. 15వ వచనం చూడండి. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఇతను ఏ పునాది మీద ఉండి వేయలేదు, ఏ పునాది మీద ఉండి చేయలేదు. వినండి, అపోస్తుడైన పౌలు గారు వేసిన పునాది మీద ఉండి కడితే, అపోస్తుడైన పౌలు గారు వేసిన పునాది మీద ఉండి కష్టపడితే, విశ్వాస మూలమైన నీతి, విశ్వాసం ద్వారానే జీవితం కలుగుతుంది అనే పునాది మీద ఉండి నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస అంతా కూడా నిలుస్తుంది. అర్థమవుతుందా? కానీ రక్షణకేమో విశ్వాసం ద్వారా రక్షణ అని చెప్పి, ఆ కొనసాగింపుకేమో ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి వెండి వెలగల రాళ్ళను పక్కన పెట్టి కర్ర గడ్డి కొయ్యకాలనే పునాదిని వేస్తే, ఆ పునాది మీద ఉండి నువ్వు ఎంత ప్రయాసపడ్డావో అదంతా ఒక రోజు కాలిపోతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను వినండి. ఈరోజు వెండి వెలగల రాళ్ళు, కర్ర గడ్డి కొయ్యకాలను కలిపేసి మినిస్ట్రీలు ఎన్ని లేవు. మీకు మాట చెప్పనా, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా చేసే పని అదే. మా దగ్గర లక్షల మంది ఉన్నారని చెప్పుకుంటున్న వాళ్ళందరూ చేసే పని అదే. వెండి వెలగల రాళ్ళు, కర్ర గడ్డికాయ ఏం చేశారు? కలిపేశారు. కలిపిన పరిచర్య శిక్షావిధికి కారణమాగు పరిచర్య, అది మరణకరమాగు పరిచర్య. ఆ పరిచర్యలో ఉండి నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా వ్యర్థం. ఆ పరిచర్యలో నువ్వు ప్రయాసపడి నువ్వు చెమట కార్చిన ప్రతి చెమట చుక్క కూడా వ్యర్థం. ఎందుకంటే అది మరణకరమాగు పరిచర్య, అది చంపేసే పరిచర్య. నీకు తెలియదు, నువ్వు జనాలను చంపేస్తున్నావు. ఎంతకి మరణకరమాగు పరిచర్య చేస్తే అది జనాలను ఏం చేసినట్టు? చంపేసినట్టు. ఆ పరిచర్యలో మనం ఉండి ప్రయాసపడిన ఎంత రూపాయి ఖర్చు పెట్టిన దాని అంతటికి ప్రతిఫలం రాదు. కానీ వెండి వెలగల రాళ్ళు పరిచర్య ఉంది. నీతి కారణమగు పరిచర్య, జీవింపజేసే పరిచర్య. ఆ పరిచర్యలో ఉండి నువ్వెంత ప్రయాసపడినా నీ ప్రయాస అంతటి కూడా ప్రతిఫలం రాబోతుంది. దేవునికి స్తోత్రం. మీ పని ఏది కష్టం నిప్పోదు. ఏమండి, నేను ఈ పరిచర్యలు ఉండి చాలా ప్రయాసపడుతున్నానండి, నాకు లేని పరిస్థితులు కూడా నేను పరిచర్యకి సహకరిస్తున్నానండి, లేని పరిస్థితిలో ఉండి కూడా నాకు ఎంత బలహీనంగా ఉన్నా కానీ నేను ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నానండి అంటే దేవునికి స్తోత్రం. వినండి, మీరు పరలోకం వస్తుందని ప్రయాసపడుతున్నానన్న ఉద్దేశంతో మీరు చేస్తే అదంతా కూడా కాలిపోతుంది. ప్రభు నన్ను పరలోకంలో కూర్చుని పెట్టాడని, ప్రభు నన్ను నీతిమంతునిగా తీర్చాడు, ఆయన నా తండ్రి, ఇది నా తండ్రి పని అని గుర్తించి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ త్వరలో బహుమానాలు రాబోతున్నాయి.
కష్టము కొలది అని అన్నాడు. కష్టము కొలది అంటే అర్థం ఏంటి? అందరూ ఒకేలా కష్టపడతారనా? కాదు. ఎవరి కష్టం వాళ్ళదే. చీకట్లో పడి ఇప్పుడు నేరులంక నుంచి వెళ్ళాలంటే రోడ్డు ఎలా ఉంటుంది? మీరు వెళ్ళండి ఒకసారి ఎలా ఉంటుందో. మేము వెళ్తున్నాం కాబట్టి అర్థమైంది. చీకట్లోంచి మన నేను ఎలా అన్నాను పాస్టర్ గారితో, ఇంత చీకట్లో పడి వీళ్ళు ఎలా వస్తున్నారు అని అన్నాను. అంటే కష్టం. కుయేర్ నుంచి ఈ టైంలో నైట్ టైంలో రావడం మళ్ళీ తిరిగి వెళ్ళడం కష్టమా కాదా? మీరు ఈ మీటింగ్ అయిపోగానే వెంటనే ఏం చేస్తారు? ఎవరి ఇంట్లోగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక అరగంట ప్రయాణం చేసి వెళ్ళాలా లేదా? ఇదంతా కష్టం. ఇదంతా ఎందుకోసం? మీటింగ్ వెళ్తే ప్రభు పరలోకం ఇస్తాడని కాదు. ప్రభు పరలోకాన్ని ఇచ్చాడు. క్రీస్తు నన్ను పరలోకంలో కూర్చుని పెట్టాడు. అసలు నా కొరకు నా ప్రభు ఏం మాట్లాడతాడు? నన్ను ఏం దర్శిస్తాడు? ఎలా దర్శిస్తాడు? ఏ వాగ్దానం ఇస్తాడు? ఏ వాగ్దానాన్ని బట్టి నన్ను బలపరుస్తాడు? ఏ మాట ఇచ్చి నన్ను స్థిరపరుస్తాడు? వినడానికి, వాక్యములో ఆనందిస్తే పరిగెడతాం. మీకు మాట చెప్పనా? ఇర్మీయా గ్రంథం 6:10 అన్నాడు, వారు వాక్యమందు ఆనందించడం లేదు, వారు మనసును సిద్ధపరచుకోలేదు అన్నాడు. వాక్యంలో మీరు ఆనందిస్తే వినండి, పరిగెడతారు. తెలుసా వాక్యం వినడానికి? పరిగెడతారు. రాత్రి తమ్ముడు ఇలా అన్నాడు, నువ్వు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా చెప్పని నేను నీకు కూడా వస్తానన్నాడు. ఆ వాక్యములు ఆనందం దొరికితే. తమ్ముడు జాన్ ఉన్నాడు, ఉదయం నుంచి తన పనికి వెళ్తాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, వెంటనే మళ్ళీ స్నానం చేసి మాతో పాటు రాగలుగుతున్నారంటే ఇప్పుడు యవనస్తులు, అలా నాన్నగారు కానీ, తమ్ముడు సాల్మాన్ కానీ, అలాగే రాజన్ కానీ, ఇలా చాలా మంది ప్రయాసపడుతున్నారంటే అర్థం ఏంటి? వాక్యమందు ఆనందిస్తున్నారు. వాక్యంలో ఆనందిస్తే ఖచ్చితంగా వాక్యాన్ని ఏం చేస్తాం? వెంబడిస్తాం. ఎంత దూరం మీటింగ్ వెళ్ళినా కానీ మన ప్రియ సహోదరు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది ఫోన్లు ఉన్నా కూడా ఫోన్లు చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికే సరిపోతుంది. ఫోన్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లో 5 ఉన్నారు, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు 5. వాళ్ళకి టచ్ ఫోన్లు లేవు. కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం వింటున్నారు. నేను చెప్తుంది అబద్ధం కాదు, కాళ్ళ నెంబర్లు ఇస్తాను, విని చూడని తర్వాత. కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం వింటున్నారు. ఎందుకు? వాక్యం వింటున్నప్పుడు వారికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ప్రభువులు ఆనందిస్తున్నారు. అందుకే ఎంత దూరాన్ని ఉన్నా ఏం చేస్తున్నారు? ఈ సమయం 8 అయింది, ఖచ్చితంగా వాక్య సమయం, వాక్యం వినాలని ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. ఇదంతా ప్రయాసే. సమయాన్ని వెచ్చించుకొని వాక్యం కొరకు పరిగెట్టడం, వాక్యం కొరకు ప్రయాసపడడం, కూడికలు జరుగుతున్నప్పుడు రాత్రి 11 అయినా పని చేయడం, వంటలు చేయడం, ఇదంతా దేని కొరకు? పరలోకం కొరకు కాదు. వినండి, పరలోకంలో ప్రభు మనల్ని కూర్చొని పెట్టుకున్నాడు. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత నలుగుతున్నావో, ఎంత అరిగిపోతున్నావో, దాని అంతటికి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నువ్వు కష్టపడిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రభు. అర్థమైందా? నువ్వు ఎంత ప్రయాసపడ్డావు యేసురాజు అని ప్రభు అడుగుతాడు. సాల్మాన్ నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? జాన్ నువ్వు ఎంత ప్రయాసపడ్డావు? ఎవరి కష్టం కొలది అంటే అందరూ ఒకే రకంగా కష్టపడరు. కొంతమంది ఆదివారం విశ్వాసులే ఉండొచ్చు, కొంతమంది మంగళవారం పూడిక అయితేనే వస్తారు, కొంతమంది శుక్రవారం ప్రార్థన అయితేనే వస్తారు, కొంతమంది ఆదివారం వచ్చి మిగతా మంగళవారం కూడా ఎవరు వచ్చేస్తారండి? శుక్రవారం అయినా ఎవరు వచ్చేస్తారు? అంటే మనం ఏమనుకుంటాం? ఆదివారం ఒకరోజు వెళ్తే చాలు, లేదంటే శుక్రవారం ఒకరోజు వెళ్తే చాలు. కానీ వినండి, నేను ఎలా చెప్తున్నాను, మీరు సన్నిధిలో ఎంత గడుపుతారో దాని అంతా కూడా బహుమానం ఉంది. ప్రకటన గ్రంథం 11 మొదటి వచనంలో చదవండి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఎవరైతే పూజిస్తున్నారో వారి లెక్క రాయండి అని అన్నాడు. ఎంతమంది దేవుని అనుదినం ఆయన సన్నిధిలోనికి వచ్చి వాక్యం వింటున్నారు? ఎంతమంది ఆయన సన్నిధిలోనికి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నారు? ప్రభు సన్నిధిలో ఎంతమంది కూర్చున్నారో వారి లెక్క పెడుతున్నాడు అన్న సత్యాన్ని మీరు గ్రహించండి. రాత్రి అర్థమవుతుందా? ప్రయాస పడుతున్నాం. ఈ ప్రయాస రాత్రనగా పగలనగా ప్రయాస దేని కొరకు చెప్పండి? పరలోకం కొరకు కాదు. కష్టపడిన దాని అంతటికి ప్రభు ఒక రోజున చెప్పండి ఏమిస్తాడు? జీతాన్ని ఇస్తాడు. ఆ ప్రయాస కూడా దేంట్లో ఉండి పడాలి? దేంట్లో ఉండి ప్రయాసపడాలి? మరణకరమగు పరిచర్యలో ఉండి కాదు, శిక్షావిధికు కారణమగు పరిచర్యలో ఉండి కాదు, నీతి కారణమగు పరిచర్యలో ఉండి మీరు ప్రయాసపడండి. మీ ప్రయాస అంతటి కూడా ప్రభు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని తీసుకొని నేను వస్తున్నాను. నతనేలు గారు, మీకు ప్రయాసకు బహుమానం ప్రభు తేబోతున్నాడు. ఇలా చెప్పగలరా? నాకు సమృద్ధి అయిన బహుమానం ఉందని చెప్పగలరా? ఈ రాత్రి ప్రభు రాబోతున్నాడు, నాకు సమృద్ధి అయిన బహుమానం ఉంది, నేను ప్రభు చాలా ప్రయాసపడుతున్నాను, ఆయన సన్నిధిలో ప్రయాసపడుతున్నాను, కోడికలకి సహకరిస్తున్నాను, కోడికలో ప్రయాసపడుతున్నాను, నేను ఎంతో పరలోకంలో ధనాన్ని నేను కూర్చుకున్నానని ఏమైనా చెప్పగలవా? మత్తయి సువార్తల ప్రభులో చెప్పాడు, మీరు ఈ భూమి మీద ధనము కాదు కూర్చుకోవాల్సిన, పరలోకంలో మీరు ఏం కూర్చుకోండి?
ధనాన్ని కూర్చుకోండి అని చెప్పాడు. పరలోకానికి ధనం ఎలాగెళ్తుంది? ఇక్కడి నుంచి హైదరాబాద్ ధనం పంపించలేమా? ఖచ్చితంగా పంపించగల. యేసరాజు గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అవసరమైన డబ్బులు పంపించారు. కానీ పరలోకానికి ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుందో చెప్పనా? ఇలా అన్నాడు, మీరు ప్రభు పనిలో వాడిన ప్రతి రూపాయి అది పరలోక ధనంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు ఇలా ఇలా ప్రశ్నించుకోండి, ఎంతవరకు మీరు మీ ధనాన్ని ప్రభు పనిలో వాడారు? ఆ వాడిన దాన్ని బట్టే పరలోకంలో మీకు ఏముంది? పరలోక ధనం. దేవునికి స్తోత్రం. పరలోకంలో మనకు ఫలం ఉంది. అర్థమవుతుందా? అందుకే అన్నాడు, పరలోకంలో మీ ధనం కూర్చుకోండి, పరలోకంలో బహుమానం సంపాదించుకోండి, పరలోకంలో జీతము సంపాదించుకోండి. ప్రభు రాబోతున్నాడు, మనకైన జీతం ఇస్తాడు. అప్పుడు నిలబెట్టబడిన తర్వాత, అగ్ని చేత పరీక్షింపబడిన తర్వాత నీ పనంతా కాలిపోతే, నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతే అప్పుడు ఎంత బాధపడాలో ఒకసారి ఆలోచించండి. రాత్రి కొరింథీ మొదటి పత్రిక 4 ఇలా అన్నాడు, మీరు సిగ్గుపడవాలని నీ సంగతులు చెప్పడం లేదు, మీరు నేను నా ప్రియ పిల్లలుగా ఎంచి మీకు నేను బుద్ధి చెప్తున్నాను అన్నాడు పౌలు గారు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలా అంటాడు, 4వ అధ్యాయంలో మీకు విస్తారమైన ఫలం కలగాలని నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. విస్తారమైన ఫలం మీకు కలగాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు ఎవ్వరు సిగ్గుపరచబడకూడదు. ధైర్యంగా ఆయన ముందు నిలబడి, భలే నమ్మకమైన మంచి దాసుడు అని ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు ఒక సేవకునిగా మాకు చాలా ఆనందం. అదే న్యాయపీఠం దగ్గర మీరు అవమానపరచబడుతున్నప్పుడు, సిగ్గుపరచబడుతున్నప్పుడు నిజంగా అది అంత బాధాకరమైన సంగతి. అక్కడ ప్రభు అంటున్నాడు, అక్కడ పని కాలిపోకూడదు, మీ ప్రయాస వ్యర్థం కాదు, ప్రభునందు ప్రయాసపడండి. ప్రభు రాబోతున్నాడు త్వరలో, ప్రభు వస్తాడు. ఆయన సమయం కొంచెమే ఉంది, కాలము బహు కొంచెముగా ఉన్నది. అందుకేమన్నాడు, సమయం అనక అసమయం అనక ప్రయాసపడండి, కష్టపడండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇవ్వబడిన ఇంకో కొద్ది సమయంలోనే మీరు ఎక్కువ ప్రయాసపడండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, ఆదరణకరమైన మాట. అక్కడ ఎలా చెప్పాడు, వృద్ధి కలిగించేవాడు దేవుడే, నాటువాడినోలైనను నీళ్లు పోయేవానిలోనైనా ఏమీ లేదు అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? వృద్ధి కలగ చేయవాడు దేవుడే, నీళ్లు పోసే మనుషులో లేదు. మనుషుల్లో నీ వృద్ధి లేదు, నీ వృద్ధి దేవుల్లో ఉందని నమ్మిరా. నీ వృద్ధి మనుషులో లేదు. మనుషులు పట్టుకుంటే నేను వృద్ధిలోనికి వస్తానని అనుకోకి. రాత్రి వృద్ధి కలగజేయవాడు దేవుడే. ప్రయాసపడేవానిలైనా గాని పరిగెత్తు వానిలో గాని ఏమీ లేదు, కరుణించు దేవుళ్ళలోనే ఉందన్నాడు రోమపత్రిక 9:16. కాబట్టి ప్రయాసలో నీ యొక్క వృద్ధి లేదు, మనుషుల్లో నీ వృద్ధి లేదు. మరి ఎవరిలో ఉంది చెప్పనా? మన సమస్తం ప్రభులో ఉంది. ఆయన వృద్ధి కలగజేస్తాడు. నేనేదో ప్రయాసపడితే వృద్ధిలోనికి వస్తాను అనుకోవడం నీ అవివేకం. మనుషులు ఏదో నన్ను వృద్ధిలోనికి తెస్తారనుకోవడం నీ అవివేకం. కానీ ప్రభు అంటున్నాడు, వృద్ధి కలగజేయవాడు ఆయనే. బైబిల్ గ్రంథానికి 66 పుస్తకాల గ్రంథానికి మధ్య అధ్యాయం మధ్య వచనం ఏముందో తెలుసా? యెహోవాను నమ్ముట కంటే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. 66 పుస్తకాల గ్రంథానికి మధ్యలో ఉన్న అధ్యాయం, మధ్యలో ఉన్న వచనం అది. నరులు నమ్ముడు కంటే, రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. కాబట్టి నీ వృద్ధి మనుషుల్లో లేదు, నీ వృద్ధి నీ ప్రయాసలో లేదు, నీ వృద్ధి దేవునిలో ఉంది. అర్థమైంది? ఆయన నమ్మిన వాడు ఎంత మాత్రం సిగ్గుపరచబడడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 ఇలా అన్నాడు, విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు. ఆయన సిగ్గుపరచువాడు కాదు. ఆయన దుఃఖాన్ని నాట్యముగా చేయవాడు, మారాను మధురంగా చేయవాడు. రాత్రి యానముల ప్రభులో చెప్పాడు, ఆ కోరు లోయను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చేవాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ఆయన నిన్ను సిగ్గుపరచడు, నిన్ను సిగ్గుపరచనివ్వడు. అర్థమైందా? కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. నీ వృద్ధి దేవుల్లో ఉందని గుర్తించు. నీ ప్రయాసలో నీ వృద్ధి లేదు, మనిషిలో నీ వృద్ధి లేదు, నీ ఆలోచనలో నీ వృద్ధి లేదు, సమస్తము ప్రభువులో ఉంది. ఆయన మీద మీరు ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, నీ అభివృద్ధి అనేకులకు కనబడేటట్లుగా చేస్తాడు. అది కూడా ఎలాగో చెప్పనా? తేటగా కనబడేటట్లుగా చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆనుకో, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపు తిరిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక చేపైనను పడలేదు. ఆయన మాట చెప్పున వల వేశారు. ఆయన మాట లేకపోతే వారు ప్రయాసంతా వ్యర్థమైపోయారు. కానీ ఆయన మాట చెప్పున వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. నీ ఆలోచనతో ఏదో చెయ్యాలి, నీ ఉద్దేశంతో ఏదో చెయ్యాలి అని నువ్వు అనుకున్నంత కాలం నీ ప్రయాస అది ఫలంగా
మార్చబడదు. కానీ నీ ప్రయాస ఎప్పుడు ఫలితం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయన మీద ఆనుకో. నువ్వు ఆయన మీద ఆనుకో. సమస్తం ఆయన మీద ఆనుకో. నేనేం చేయలేను ప్రభువా, సమస్తం చేయవాడు నీవే. నేను బలహీనుడని ఒప్పుకో. నేనేమి చేయలేని వాడిని ప్రభు అని ఒప్పుకో. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఆయన బాగు చేయవాడు. మార్కు సువార్త 7:30 ఇలా ఉంది. ఆయన సమస్తము బాగు చేస్తాడు. నీ పిల్లల విషయాలు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ వ్యాపారాన్ని బాగు చేస్తాడు. నువ్వు పడుతున్న ప్రతి ఇరుకులో, ప్రతి సమస్యలో కూడా దేవుడు బాగు చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. బాగు చేస్తాడు, ప్రయోజకులుగా చేస్తాడు, మళ్ళీ ఆయన వృద్ధిలోనికి తీసుకొస్తాడు. కాబట్టి చివరిగా ఈ ప్రయాసం మీరు ఈ పరిచర్య ఎందు ఉన్నారు, అందరు బట్టి దేవునికి స్తోత్రం. ప్రయాసపడండి, మీ ప్రయాస వ్యర్థం కాదు. అటువంటి కృపా దేవుడు మీకు అందరికీ రాత్రి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమె తల వంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. ఒక్కసారి తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభువా, మీరు నాతో ఏం మాట్లాడారు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రభు ఎదుట మీరు ఇలా అడగండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు. నువ్వు నన్ను ఈ రాత్రి దర్శించావు. నువ్వు నమ్మదగిన వాడవయ్యా. గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా ప్రయాస వ్యర్థం కాకూడదు, మా కష్టం వ్యర్థం కాకూడదు. అగ్ని పరీక్షించు రోజున తండ్రి ధైర్యముగా జీతాన్ని పుచ్చుకునేవారుగా ధైర్యముగా నిలబడే కృప మాకు దయచేయండి ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడవు. రాత్రి మీరు మాతో మాట్లాడారు. మా వృద్ధి మనుషుల్లో లేదని రాత్రి మీరు చెప్పారు. మా వృద్ధి మా ప్రయాసలో లేదని చెప్పారు. మా వృద్ధి మీలో ఉందని చెప్పారు. మీరు ఎంత మాత్రం సిగ్గు పడనివ్వరని చెప్పారు. ఈ రాత్రి ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ సిగ్గుపడడని మీరు చెప్పారు. అవును ప్రభా, శ్రమలోయను కూడా నిరీక్షణ ద్వారంగా మార్చగలిగిన దేవుడు, దుఃఖాన్ని నాట్యముగా మార్చగలిగిన దేవుడు ప్రభువా, మారాను మధురంగా మార్చగలిగిన దేవుడవు, బండలో నుండి నీళ్ళు ఇవ్వగలిగిన దేవుడవు, ఎర్ర సముద్రమును కూడా పాయలుగా చేయగలిగిన దేవుడవు ప్రభా. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యాధిని కూడా బాగు చేయగలిగిన దేవుడవు. 38 ఏండ్ల నుండి లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని బాగు చేయగలిగిన దేవుడవు. సర్వశక్తి కలిగిన దేవుడవు, మహాశక్తిమంతుడు. నువ్వు నమ్మదగిన వాడవు ప్రభువా. నీ వైపు చూస్తున్నావు ఈ రాత్రి. మీ సమృద్ధి అయిన కృప మా కుటుంబాల్లో సమృద్ధిగా కుమ్మరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతి మా హృదయాల్లో స్థిరపరచండి. నీ వైపు చూస్తూ ముందు కొనసాగే సహాయం చేయండి. లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభువా, వారందరినీ కూడా నీ కృపలో భద్రం చేయండి. మరింతగా బలపరచండి, సహాయం చేయమని. చివరిగా మన మధ్యలో నాన్న ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రాలు. నీ మాట మమ్మల్ని జీవింపచేసేదని దేవా, నాటువాడిలో నేను, నీరు పోయేవాడిలో లేదయా. వృద్ధి కలిగించేవాడు నీవే, మా విశ్వాసమునకు కర్తవు నీవే, దాన్ని కొనసాగించేవాడు నీవే అని ప్రభు. మేము నమ్మి నీ వైపు చూస్తూ ఉండగా తండ్రి దేవా, నీ వైపు చూసిన ఏ కన్ను కూడా నాయన మనల్ని ఆనందం చూడదని దేవా, మేము భూ సంబంధులము కాదు, మేము ఆత్మ సంబంధులమని దేవా, మేము ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనైనా ముందుకు సాగడానికి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మిమ్మల్ని ప్రభావ మీరు ప్రేమించి దేవా, కర్ర గడ్డి కొయ్యకాలు పరిచర్ను, మరణకరమైన పరిచర్ను ప్రభు మమ్మల్ని విడిపించి భారమైనటువంటి పరిచర్ను మమ్మల్ని విడిపించిన ఆయన దేవా, విశ్వాస మూలమైనటువంటి జీవితం, వెండి వెలగల రాళ్ళు పరిచర్లోనికి ప్రభు మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మరి దేవా, మీరు ఎందుకు విశ్వాసం నుంచి అన్నటికీ సిగ్గుపరచబడరు అని ప్రభాని యొక్క వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగా కానీ కింద ప్రార్థిస్తూ నేను వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు మీద దీవించమని, మరి ముఖ్యంగా మరి సమయంలో ప్రభు వాక్యాలు ఇచ్చిన మా సేవకులను కూడా తను మీరు దీవించండి. మరింత మీ ఆత్మ నడిపింపులు ఇచ్చిన ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని, అలాగే ఈ రోజు కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని కూడా తను మీరు దీవించండి.
నీ కృప చేతనైనా ఆదరించి నడిపించమని సహాయం చేయమని. దేవా, జీవము లేని ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన వాడు అయ్యా. దేవానికి స్తోత్రాలు. మా శరీరములో ప్రతి అవయవము క్రీస్తు పునరుద్ధాన బలము చేత నడిపించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మా యొక్క మనస్సును బలవంతంగా మార్చండి అయ్యా. ఆమేన్. మా మనస్సును విశ్వాసముతో మాట్లాడే స్వరము, నోరు తెరిచి మాట్లాడే స్వరాలను మాకు అనుగ్రహించండి దేవా. మాట్లాడితే ఏదో అయిపోతానని అంటే మరి దేవా అపనమ్మకముతో కాకుండా నాయన, నేను మాట్లాడితే నా మాటను బట్టి ఆ స్వరూపముగా నా ప్రభువు మార్చేటువంటి ప్రభువు నా పక్షాన ఉన్నాడని విశ్వాసముతో మాట్లాడగలిగే నోటిని మాకు అనుగ్రహించమని సహాయం చేయమని. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి ముఖ్యంగా చెల్లి జ్యోతిని బట్టి దేవ ప్రార్థిస్తున్నాం. గడ్డపు పొలముతో ఉన్నదయా దేవ, చక్కటి సుఖప్రసవాన్ని మీరు అనుగ్రహించమని కృప చూపించమని. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తుంది దేవ. రేపు నిర్లంకలో జరగబోతున్నటువంటి కూడికను కూడా నీ నామ మహిమార్థము జరిగించమని, ఆ స్థలములు అనేకులు ఆయన నిన్ను చూసేటువంటి కన్నులను వారికి అనుగ్రహించమని, నీ మాటలు వినే చెవులను తను వారికి దయచమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ఈ కృతజ్ఞతాస్తుతి మనములు సమర్పిస్తూ ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రభు మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి స్తోత్రించి ప్రార్థించి వేడుకొని సమస్తాన్ని పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. మీ కొరకు అల్పాహారం సిద్ధపాటు చేశారు. వారు ఏదైతే సిద్ధపాటు చేశారో దాన్ని మీరు తీసుకొని తిరిగి వెళ్ళవలసిందిగా ప్రేమతో మీకు అందరికి తెలియజేస్తున్నాం. వాడు